ఫస్ట్ అయితే ఈ నేమ్ ఆర్ట్ చూడండి. ఎక్సలెంట్ ఉంటది. ఒకసారి చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. చూసి లైక్ మాత్రం చేయండి. చూస్తున్నారు కదా! చాలా సూపర్ ఉంటది. ఆ ఫీల్ అనేది వేరేలాగా ఉంటది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. మీరు చెక్ చేయండి. 'నాని సార్‌ది' ఒక మూవీ ఉంది. ఆ మూవీ టైటిల్ అయితే చేసినా చాలా బాగుంటది. నిజంగా చెప్పాలంటే మీరు ఒకసారి వినండి, చూడండి. నేను కొంచెమే వినిపించాను కానీ కాపీరైట్ ఇష్యూ వల్ల వీలుంటే చెక్ చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ఏందంటే ఫాంట్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఫాంట్ గురించి ముందే చెప్తాను. అలర్ట్ మోషన్‌లో యాడ్ చేసుకుందాం మనం. ఆ ఫాంట్ అనేది కింద ప్లస్ సెకండ్ సంథింగ్ ఏదైనా ఒక రేషియో తీసుకొని మళ్ళీ కింద ప్లస్ సెకండ్ సంథింగ్ టెక్స్ట్‌లోకెళ్ళి సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. తెలుగులో అయినా, ఇంగ్లీష్‌లో అయినా. పైన రోబోట్ రెగ్యులర్ ఉంటది. అందులో వ్యూ ఆల్ అని ఒక ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేసుకోండి. ఈ 3 లైన్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు ఏందంటే, ఇక్కడ మనకు చాలా ఆప్షన్ ఉంటది కాబట్టి, ఇక్కడ మనకు ఇలా వస్తే నో ప్రాబ్లమ్. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ అండ్ ఫేవరెట్ అయితే 2 టిక్ మార్క్ పెట్టుకున్నాను. మీకు ఫేవరెట్ కానీ, ఇంపోర్ట్ కానీ రాకపోతే నో ప్రాబ్లమ్. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫాంట్ ఏదైతే ఉందో మన మొబైల్ ఫైల్ మేనేజర్‌లో ఉంటది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్‌ని ఏదైనా సెపరేట్ ఫోల్డర్‌లో పెట్టుకోండి. ఓకే. మీరు వీఎన్ యాప్ యూజ్ చేస్తూ ఉంటే మీకు ఫాంట్ ప్రాబ్లమ్ అయితే 100% వస్తది. ఎందుకంటే వీఎన్ యాప్ ఉంటే ఏందంటే డౌన్లోడ్ చేయగానే మనకు డైరెక్ట్‌గా వీఎన్ యాప్‌లో డైరెక్ట్‌గా వెళ్ళిపోతది కాబట్టి మూవ్ చేసి ఏదైనా ఒక ఫోల్డర్‌లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఫోల్డర్ వెతుకుతాను నేను. ఇక్కడ మళ్ళీ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి 3 లైన్స్ మీద ఇక్కడ నా మొబైల్ మోడల్ 1+ కాబట్టి ఇక్కడ నేను ఒక సెపరేట్ ఫోల్డర్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ 500 అని ఉంది కదా! ఇక్కడ 12 హ్యాస్ అని ఉంది. అందులోకెళ్ళి నేను ఇక్కడ కొన్ని ఫాంట్స్ పెట్టాను. ఆ ఫాంట్‌లో నేను ఏదైతే ఫాంట్ ఇస్తానో ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఓకే. ఆ ఫాంట్‌ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. ఇది ఫాంట్ కాదు. నేను ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నా కానీ ఫాంటే కానీ అది ఇంగ్లీష్ ఫాంటు. ఓకే. దాని తర్వాత ఈ ఫేవరెట్ ఇంపోర్ట్ అయితే 2 టిక్ మార్క్ పెట్టుకోండి. ఆ ఫాంట్ ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతది. ఓకే. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేద్దాం మనం. ఓకే. ఓపెన్ చేయగానే స్టార్టింగ్‌లో ఇలాగైతే కొంచెం కన్ఫ్యూజ్‌గా ఉండొచ్చు. కొత్త వాళ్ళు అయితే 100% కన్ఫ్యూజ్‌గానే ఉంటది కాబట్టి నో ప్రాబ్లమ్. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఇక్కడ మీకు క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఇక్కడ మనకు ఏందంటే సా అని అయితే ఉంటది. ఓకే. ఇప్పుడేందంటే 3 టైప్ యానిమేషన్ వస్తది ఇందులో. ఒకవేళ మీ నేమ్ అనేది కొంచెం పెద్దగుంటే 2 లెటర్స్ పెట్టుకోండి. కొంచెం చిన్నగుంటే 1 లెటర్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా ఒక రాజు అని ఒక నేమ్ ఉంటది. రాజు అనే నేమ్‌లో 2 లెటర్స్ మాత్రమే ఉంటది. కానీ ఇక్కడ యానిమేషన్ అనేది 3 లేయర్స్‌లో ఉన్నాయి. ఓకే. అప్పుడు మనం ఇంకో వేరే సొల్యూషన్ ఏదైనా ఎండింగ్‌లో మాత్రం వేరే నేమ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అలా. ఓకేనా? మూడో నేమ్‌గా ఇంకోటి పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా సంతోష్ అనే నేమ్ ఉంది. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు నేను నవీన్ అనే నేమ్ పెడతాను. ఇప్పుడు ఇది క్యాన్సల్ చేస్తున్నా. నవీన్ అనే నేమ్ ఎందుకంటే 3 లెటర్స్ బాగా వస్తదది. నేను నవీన్ అనే నేమ్ పెడతా. లేకపోతే మహేష్ నేమ్ పెడదాం. మహేష్ నేమ్ కూడా 3 లెటర్స్ వస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మహేష్ అనే నేమ్ 3 లెటర్స్ ఉంది. ఫస్టు మా మాత్రమే ఉంచి 2 పార్ట్‌ని కట్ చేస్తున్నా. ఓన్లీ మా పెట్టాను. ఓకే. ఇక్కడ మా బాగా సెట్ అయింది. కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఇక్కడ టెక్స్ట్ అయితే ఏముండదు. ఇప్పుడు ఈ టెక్స్ట్‌ని కాపీ చేద్దాం. ఓకే. ఈ టెక్స్ట్‌ని ఏం చేయొద్దు. ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి పైన ప్లస్ ఐకాన్ ఉంటది ఇక్కడ. ఓకే. ఇక్కడ చూడండి. దానికి కాపీ లేయర్ అని ఒకటి ఉంటది. కాపీ లేయర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేయండి. ఇక్కడ బీట్ మార్క్ ఉంటది. ఆ ప్లేస్‌లో వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. ఏదో ఒక సైడు ఇలాగైతే దాని మీద కరెక్ట్‌గా దాని మీద పెట్టకండి. సైడ్‌లో ఓకే. సైడ్‌లో లాంగ్ ప్రెస్ చేసి ఇలాగైతే డౌన్‌లో తీసుకురండి. ఓకేనా? డౌన్‌లో తీసుకొచ్చి కరెక్ట్‌గా ఇక్కడ చూడండి 2 ఫోటో బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. దాని పైన పెట్టుకోండి. ఓకేనా? దాని పైన పెట్టిన తర్వాత కొంచెం ఇలా ఆ లైన్స్ కరెక్ట్‌గా పెట్టి ఇప్పుడు ఈ మా ప్లేస్‌లో నేను హే పెడుతున్నాను. ఇక్కడ ఎస్ అనేది కట్ చేస్తాను. స్ అనేది కట్ చేస్తాను. దీని సైజ్ కొంచెం తక్కువ చేసిన. దీని యాంగిల్ అయితే కొంచెం ఇలా యాంగిల్ కరెక్ట్ యాంగిల్ అయితే పెట్టుకుందాం. పైన మనకు సైజ్ కొంచెం తక్కువ చేద్దాం. పైన మనకు ఒత్తు ఏదైతే ఉందో అది మనకు కొంచెం కట్ అవుతుంది కాబట్టి వైఫ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు ఇది కరెక్ట్‌గా చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్‌గా సెట్ అయింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. మళ్ళీ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కింద డౌన్‌లో తీసుకొచ్చి 2 ఆ బ్యాక్‌గ్రౌండ్ 2 కింద పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు అనేది టెక్స్ట్ పెడతాను. సారీ ఇది పెట్టాను. దీని సైజ్ కొంచెం తక్కువ చేసిన. ఇప్పుడు చూడండి 3 లెటర్స్ అనేది చాలా బాగా సెట్ అయింది. చాలా బాగా వచ్చేసింది. ఓకే. మనకు బాగా సెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఫుల్ నేమ్ పెట్టాలి. ఇక్కడ కరెక్ట్‌గా 6 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ వచ్చి సేమ్ ఇంతకుముందు ఆ బ్యాక్‌గ్రౌండ్ కిందికి తీసుకురండి. ఇక్కడ మనం ఎండింగ్ వరకు జరిపండి. ఇది కొంచెం పెద్ద లేయర్స్ ఇది. 6 సెకండ్ నుంచి డైరెక్ట్‌గా 14 సెకండ్ వరకు పోతది. ఓకే. ఇప్పుడు నేను ఇది క్యాన్సల్ చేసి మహేష్ అనే నేమ్ తెలుగులో పెట్టుకుంటా. సైజ్ కొంచెం తక్కువ చేస్తా. తెలుగులో రాకపోతే కీబోర్డ్‌లో తెలుగు ఉంటది చూసుకోండి అది. తెలుగు వచ్చేస్తది.
ఇది వైఫై ఎఫెక్ట్‌లోకి వెళ్ళి కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేస్తా. పైన కట్ అవుతుంది. చూడండి. మహేష్ అనే నేమ్ బాగా వచ్చింది. ఓకేనా? వచ్చిన తర్వాత ఇంకా కొంచెం సైజ్ తక్కువ చేద్దామంటే చేసుకోండి. ఇప్పుడు కింద ట్యాగ్ లైన్‌గా సంథింగ్ ఏదైనా పెట్టుకోండి. ఆ లిరికల్‌లో ఏమొస్తుంది? నువ్వు నవ్వేటి కోపాని అని నేను ఎగ్జాంపుల్‌గా ట్యాగ్ లైన్ పెట్టాను. మీరు కూడా ఆ ట్యాగ్ లైన్‌ని దాన్ని డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ పైన ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు పైన ప్లస్ అని ఉంటది. డూప్లికేట్ లేయర్ అని ఉంటది. డూప్లికేట్ లేయర్ చేసుకుంటే ఇది వస్తది. దీన్ని ఇలా కిందికి తీసుకొచ్చి ఇది క్యాన్సెల్ చేసి ఇక్కడ నుంచి సంథింగ్ పెట్టి దాని సైజ్ అయితే కొంచెం తక్కువ చేసి కింద ట్యాగ్ లైన్‌గా పెట్టి లాస్ట్‌లో వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.